వెల్కమ్ టు PCW న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని అన్నారన్న కిషన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని మోదీ సూచించారని వెల్లడి. రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్న వ్యాపారస్తులను వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, నాణ్యమైన భోజనం అందించకపోవడం పట్ల అసంతృప్తి. కూటమి హామీలను రింగ్ టోన్ గా పెట్టుకున్న వైసీపీ మాజీ మంత్రి కాకాని. ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదంటూ విమర్శనాస్త్రాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్న పోలీసులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తీవ్ర విమర్శలకు దారితీస్తున్న కొందరు అధికారుల తీరు. అధికారులకు సహకరించలేదని ఏపీ డిప్యూటీ సీఎం అసంతృప్తి. పవన్ కళ్యాణ్ పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబు. స్వల్పంగా పుంజుకున్న బంగారం, వెండి ధరలు. 10 గ్రాములకు స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధరపై 630 పెరుగుదల. సచిన్ రికార్డులను బద్దలు కొట్టిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్. 4వ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవలే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను కలిసిన సందర్భంలో తెలంగాణపై ప్రధాని ఆశాభావంతో ఉన్నారన్నారు. ప్రజల తరపున తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు చెప్పారు. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీ అన్నారు. గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థలను గత బీఆర్ఎస్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదన్నారు. నిధులు కేంద్రం నుండి వస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనడానికి లోక్సభ ఎన్నికల నిదర్శనమన్నారు. ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలు ఎంతో ఆరాటపడి పోరాటాలు చేసి తెచ్చినటువంటి తెలంగాణ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు పూర్తిగా అది కుటుంబమయం చేయడం జరిగింది. మరి కేసీఆర్ పోవాలని, కుటుంబ పాలన పోవాలని, కేసీఆర్ అవినీతి పోవాలని మరి ప్రజలు ఆ రోజు సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం మరి తేడా లేకుండా టీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తా ఉంది. అదే రకమైనటువంటి అహంకారం, అదే రకమైనటువంటి నియంతృత్వం, అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి వైఫల్యాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి విషయాన్ని గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం. ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. అనేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్లమెంట్ ఎన్నికలు చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు రాలేదు. 3 అసెంబ్లీ సీట్లలోనే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. ఈరోజు జాతీయ రహదారులు తీసుకున్నా, రైల్వేలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నా, లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీ తీసుకున్నా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారమే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు గతంలో పరిపాలన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఇవ్వలేదు. మరి ఈరోజు సంవత్సరం పాటుగా అధికారం వెలగబెట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరేగా ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అది రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో పింఛన్లను పంపిణీ చేసి గ్రామ సభలో మాట్లాడారు. పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని కొందరు వ్యాపారులు అధిక ధరకు కొనుగోలు చేసి విదేశాలకు తరలించి కోట్లు గడిస్తున్నారని పేర్కొన్నారు. రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టబోమని అన్నారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలని, వచ్చిన సంపదను పేదలకు పంచి ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తున్నామని వెల్లడించారు. నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని వివరించారు. మద్యం దోపిడీకి అడ్డుకట్ట వేశామని తెలిపారు. ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కష్టపడేది మీకోసం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. పేదవాళ్లకు న్యాయం చేస్తాను, కష్టపడి సంపాదిస్తాం. కష్టపడి సంపాదన చేయాలంటే అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఈ పేదవాళ్ళకు ఖర్చు పెట్టడానికి నేను నిరంతరం శ్రద్ధగా ఉంటాను, నిరంతరం శ్రమిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. మనస్సుంది కానీ సమస్యలు కూడా బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రిని. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎవరూ లేనంత కాలం నన్ను ముఖ్యమంత్రిగా పెట్టిన ఘనత మీదే. అప్పటి నుంచి మీరు చూస్తున్నారు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే దానికి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. విధ్వంస పాలన అయ్యే పరిస్థితి వచ్చింది. తవ్విన కొద్దీ తప్పులున్నాయి. ఎక్కడ చూసినా అప్పులైపోయినాయి. వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మన ఊర్లో కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు కొంత ఆస్తి ఇస్తే ఆ ఆస్తిని కాపాడకుండా ఊరూరు తిరిగి అప్పులు చేసి ఎక్కడికక్కడ తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టేస్తే ఆ కుటుంబం ఎట్లయితే నష్టపోతుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్రం కూడా ఉంది. ఇష్టానుసారంగా అప్పులు చేశారు. ఎన్ని పాపాలు చేయాలన్నీ చేశారు. ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు. కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడే పరిస్థితి వచ్చింది. ఇంత మును పాలనలో మీరు చూశారు. నెలవారీగా జీతాలు ఇచ్చేవారు కాదు. ఎక్కడెక్కడో అప్పులు తెచ్చేవాళ్ళు.
మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు నాణ్యమైన భోజనం అందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో 40 లక్షల మంది పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, కానీ ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేదని మండిపడ్డారు. వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వండి, వాళ్ళకి మంచి వసతులు కల్పియండి, వాటిని పర్యవేక్షించండి అని మేము మొత్తుకుంటుంటే సిగ్గు విడిచి నిసిగ్గుగా ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా అధికార మంత్రులు మాట్లాడే మాటలు కాదు. ఏం మాట్లాడుతున్నారు? ఒక మంత్రి ఆమె నోరైతే నిజం ఇప్పుడు యాసిడ్ కాదు కదా, ఏం పోసి కడిగినా ఆమె నోరు బాగుపడదు, ఆ మనిషి బాగుపడదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హస్తం ఉందని, లేకపోతే అదృశ్య శక్తులు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి హస్తం ఉందని, అదృశ్య శక్తులు దీని మీద కుట్రకోణం ఉందని సిగ్గనిపించట్లేదా సీతక్క గారు, సురేఖ గారు? మీకు ఎందుకు ఇంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారు? విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోండి, వాళ్లకు విషపు ఆహారం ఇవ్వండి, వాళ్ళని సావనియండి అని చెప్పి చేసేంత దౌర్భాగ్యపు రాజకీయాలు మేము చేయట్లేము. ఇది కాంగ్రెస్ సంస్కృతి, నీ పార్టీ సంస్కృతి. ఒకళ్ళని దించడానికి ఒకళ్ళు ఎంత నీచానికైనా ఒడిగడతారనేది అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అది మా కంట కట్టొద్దు. ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు నాణ్యమైన విద్యను అందించాలనేది కేసీఆర్ గారి సంకల్పం. అందులో భాగంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చే 2014 నాటికి తెలంగాణ ప్రాంతంలో ఉండే గురుకులాల సంఖ్య 276. అన్ని ఈఎంఆర్ఎస్ కలుపుకొని అన్ని గురుకులాలు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న గురుకులాలు సోషల్ వెల్ఫేర్లో ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ ఉన్నాయి, ఎస్టీ వెల్ఫేర్లో ఉన్నాయి. 276. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు దిగిపోయే ముందు వాటి సంఖ్య 1018. మైనార్టీ గురుకులాలని జిల్లా నియోజకవర్గానికో బీసీ గురుకులం, నియోజకవర్గానికో మైనార్టీ గురుకులం, నియోజకవర్గానికో ఎస్టీ, ఎస్సీ, బీసీ డిగ్రీ కాలేజీలు, ఆడపిల్లలు గిరిజన ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒకే రోజు 22 డిగ్రీ కాలేజీలు, అది కూడా రెసిడెన్షియల్ కాలేజీలు. జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది. అదంతా మర్చిపోయి ఆ విద్యార్థులకు కూడా నాణ్యమైన భోజనం, ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను మేము తీర్చిదిద్దితే అదంతా మర్చిపోయి విద్యాశాఖకు మంత్రి లేడు, నీకు సోయి లేదు, 25 లక్షలు. ఏపీలో ఎన్నికల వేళ కూటమి నేతలు తల్లికి వందనం పేరిట చదువుకునే ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని ప్రచారం చేశారు. అయితే చంద్రబాబు న్యాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏకంగా కూటమి ప్రభుత్వ హామీలను తన ఫోన్ రింగ్ టోన్ గా పెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. కాకాని నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఆయన ఫోన్ మోగింది. నీకు 15,000, నీకు 15,000, నీకు కూడా 15,000 కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ రింగ్ టోన్ వినిపించడంతో ప్రెస్ మీట్ కు వచ్చిన అందరూ ఆశ్చర్యపోయారు. ఓ టీడీపీ నేత ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆడియో క్లిప్పింగ్స్ ను కాకాని తన ఫోన్ రింగ్ టోన్ గా సెట్ చేసుకున్నారు. దీనిపై కాకాని స్పందిస్తూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీలు గుర్తుండాలి కదా అని రింగ్ టోన్ పెట్టుకున్నానన్నారు. అందుకే ఫోన్ మోగగానే ఆ రింగ్ టోన్ వినిపించిందని వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తుంది. అదేవిధంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లో యూనిట్కి దాదాపుగా 92 పైసలు పడతాయి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నటువంటి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో దాదాపుగా మరొక 90 పైసలు ఈరోజు అదనంగా పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపుగా ఈరోజు మనం ఒక్కసారి చూస్తే వీటికి సంబంధించినటువంటిది 24 నెలల్లో వసూలు చేసుకోమని ఈపీఆర్సీ చెప్పింది. ఒక దగ్గర 91 పైసలు పడుతుంది, ఒక దగ్గర 92 పైసలు, ఒక దగ్గర 90 పైసలు, దాదాపుగా 90 పైసలు ఈరోజు విద్యుత్తుకు సంబంధించినటువంటిది ఏర్పడింది. అదేవిధంగా ఒకసారి చూస్తే ఈరోజు 2014, 2019 చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను నీతిమంతుడిని,
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పీపీఎల్ చేసుకున్నారు, ఈ పీపీఎల్లో అధిక భారం పడింది అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా విండ్ పవర్ కు సంబంధించి 3,494 మెగావాట్లు 133 ఒప్పందాలు చేశాడు. 133 ఒప్పందాలకు సంబంధించి గరిష్టంగా ₹4.84 చంద్రబాబు నాయుడు హామీలు. ఎందుకంటే ఒక నెల కాబట్టి నా ఫోన్ ట్యూన్లో ఉంది. ఫోను మామూలుగా చంద్రబాబు నాయుడు హామీలు గుర్తుండాలి కదా అని చెప్పిన అందుకని అది మోగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజా పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 2K రన్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఒక సంవత్సరం అవుతుంది దీనికోసం ఈ సెలబ్రేషన్ ఫస్ట్ మొదటి వార్షికోత్సవాలు సంవత్సరం కోసం ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. మీరు అందరూ ఈ 2 కిలోమీటర్ రన్లో పాల్గొన్నారు. దానివల్ల మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ పీఈటీస్, మీ స్కూల్ టీచర్స్, థ్యాంక్ యూ. మీరు 150 మెంబర్స్ దాకా వచ్చారు. సో ఇదే విధంగా మీ ఫిజికల్ హెల్త్ కోసం కూడా ప్రతిరోజు చేయాలి. ఇది చెప్తూ మీ స్కూల్లో కూడా కొన్ని పార్టిసిపేషన్స్ అకాడమిక్ తర్వాత స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ఇప్పుడు జరుగుతాయి ఒక వారం లోపు. సో అది దీంట్లో కూడా మీరు అందరూ పాల్గొనండి. ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రతి ఒక్క చోట మా డిఓ గారు, మా డివైఎస్ఓ గారు నిర్వహిస్తున్నారు. సో దయచేసి దీని మీద కూడా పాల్గొని మీరు ఈ ప్రోగ్రామ్కి విజయవంతంగా చేయండి. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వెలబుచ్చారు. తాను కాకినాడ పోర్టుకు తనిఖీకి వస్తుంటే మీరు రావద్దంటూ కొందరు రాత్రివేళ ఫోన్ చేశారని పవన్ వెల్లడించారు. తనను నౌకలోకి తీసుకువెళ్లకుండా అక్కడక్కడే తిప్పారని పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు చెరుగుతున్నారు కదా, మీరు అధికారంలోనే ఉన్నారు కదా, ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది. మీరు వెళ్తే సహకరించవద్దని అధికారులకు చంద్రబాబు గాని చెప్పారా, లేక లోకేష్ గాని చెప్పారా అంటూ పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు స్వామి అంటే, అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది. కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఎవరితో వెళ్ళారు? మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో, ఆయన మనోహర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశారంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు ఒక మాట. నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు. నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే, మీరు వెళ్ళొద్దు సార్, రఫ్గా ఉంది, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను. చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. అంతకుముందు పట్టుకుందే, కొత్తగా పట్టుకుందేం కాదు. అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు, దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి, ఈ విధంగా తాను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మన కాకినాడలో. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి. కాకినాడ పోర్టు యాంకర్ పోర్ట్. ఈ రాష్ట్రంలోనే కాదు, ఛత్తీస్గఢ్లోను, ఒరిస్సాలోను
అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ఎక్కడికి ఎగుమతి అవుతాయి? ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా, బియ్యం అంతా కూడా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు. అది స్కామ్. 80% ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం, ఒక స్కామ్ తయారైంది. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు, లేదా అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు. ఇది అనాదిగా తయారైనటువంటి అంశం. దాన్ని అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి. వాటిని జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా జరుగుతూనే ఉన్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇవాళ నేను మనవి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాలు అయింది. 6 మాసాల్లో మన మంత్రి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన పన్యాల శ్రీచరణ్ గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం సహాయ నిధి చెక్కుల నుండి 5 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. సీఎం సహాయ నిధి నుండి 5 లక్షల చెక్కును మంజూరుకి కృషి చేసినా అందించిన స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినందుకు మాకు ఎమ్మెల్యే గారు దగ్గరుండి మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి నాకు చాలా ఖర్చు వచ్చింది. 5 లక్షలు ఖర్చు వచ్చింది. మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి మాకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మా ఎమ్మెల్యే గారికి మరియు సీఎం ఎమ్మెల్యే శ్రీనన్న గారికి మరియు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఇది మరింత శృతి మించుతున్నది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేయగా వారితో కలిసి చెన్నూరు పట్టణ సీఐ రవీందర్, మందమారి పోలీసులు సైతం పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సబ్ సెంటర్లలో కూడా హెచ్ఐవి పరీక్షలు నిర్భయంగా చేయించుకోవచ్చని భూపాలపల్లి జిల్లా వైద్య అధికారి మధుసూదన్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిడ్స్ నియంత్రణ అవగాహన ర్యాలీని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ అంబేద్కర్ కూడలి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టినప్పటికీ వచ్చే కొత్త జనరేషన్ లో అవగాహన చేయనున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరల్డ్ ఎయిడ్స్ డేను ప్రారంభించడం జరిగింది. సైమల్టేనియస్గా మనము ప్రజాపాలన విజయోత్సవాలు కూడా ఈరోజే ప్రారంభమవుతున్నాయి. దానిలో భాగంగా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుతున్నాము. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టినప్పటికీ వచ్చే కొత్త జనరేషన్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం టార్గెటెడ్ పాపులేషన్లో కాకుండా, టార్గెట్ పాపులేషన్ అంటే అధికంగా హెచ్ఐవి వచ్చేటువంటి కామన్ పబ్లిక్లు కాకుండా నార్మల్ పబ్లిక్లో హెచ్ఐవి అక్కడక్కడ కనబడడం జరుగుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ అనేటువంటిది విద్యా అభ్యాసం చేసే స్టూడెంట్స్ నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎప్పటికీ నిరంతరం ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా మనము ఈ పబ్లిసిటీ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన పరీక్ష మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా సబ్ సెంటర్లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక సబ్ సెంటర్లో కూడా మీరు నిర్భయంగా ఈ హెచ్ఐవి టెస్ట్ అనేటువంటిది చేసుకోవచ్చు. కాబట్టి హెచ్ఐవిని నిర్మూలించాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఒకటే మార్గం. కాబట్టి భవిష్యత్తులో టేక్ రైట్ పాత్ అనే నినాదంతో, అంటే సరి అయిన దారిని నిర్ణయించుకొని ముందే మనము అవగాహనతో ముందుకెళ్ళినట్టయితే ఈ హెచ్ఐవిని పూర్తిగా మనం నిర్మూలించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు చవి చూస్తున్న బంగారం, వెండి ధరలు నిన్న స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు 630 పెరిగి 78,120కి చేరుకుంది. అదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై 780 పెరిగి 78,120కి, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 71,610కి చేరింది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు
78,270కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,770గా నమోదైంది. వెండి ధర కిలోపై 2,200 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కిలో వెండి ధర 1,100,000 ఉండగా ఢిల్లీ, ముంబైలలో 91,600గా ఉంది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ క్రైస్టో చర్చ్లో హాగ్లే ఓవెల్లో కివీస్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రూట్కు ఇది 150వ టెస్ట్. రెండో ఇన్నింగ్స్లో 15 బంతుల్లో 23 పరుగులు చేసిన రూట్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. 4 ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 1,625 పరుగులతో సచిన్ ఇప్పటి వరకు ఈ జాబితాలో టాప్ ప్లేస్లో ఉండగా రూట్ 1,630 పరుగులతో అతడిని అధిగమించాడు. అలిస్టార్ కుక్, గ్రేమ్ స్మిత్ చెరో 1,611 పరుగులతో 3-4 స్థానాల్లో కొనసాగుతున్నారు. వెస్టిండీస్ గ్రేట్ శివర్ నైరస్ చందర్పాల్ 1,580 పరుగులతో టాప్ 5లో ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని అన్నారన్న కిషన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని మోదీ సూచించారని వెల్లడి. రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్న వ్యాపారస్తులను వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, నాణ్యమైన భోజనం అందించకపోవడం పట్ల అసంతృప్తి. కూటమి హామీలను రింగ్ టోన్ గా పెట్టుకున్న వైసీపీ మాజీ మంత్రి కాకాని. ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదంటూ విమర్శనాస్త్రాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్న పోలీసులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తీవ్ర విమర్శలకు దారితీస్తున్న కొందరు అధికారుల తీరు. అధికారులకు సహకరించలేదని ఏపీ డిప్యూటీ సీఎం అసంతృప్తి. పవన్ కళ్యాణ్ పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబు. స్వల్పంగా పుంజుకున్న బంగారం, వెండి ధరలు. 10 గ్రాములకు స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధరపై 630 పెరుగుదల. సచిన్ రికార్డులను బద్దలు కొట్టిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్. 4 ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్.